ఒకటేసారి సార్ మీరు మెడికల్ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ మా భూమి రథయాత్ర 1,00,000 కిలోమీటర్లు. దాంట్లో భాగంగా స్టేట్ అంతా ఆల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మన స్టేట్లో ఉన్నాయి. ఏంది కథ మంచి మన ప్రజల్ని ఆర్గనైజ్ చేసుకుంటూ క్యాంపులు ఇస్తున్నాం. ముందు హాస్పిటల్ విజిట్ చేద్దాం. ఫస్ట్ సతీష్ గారు ముందు ఒకసారి హాస్పిటల్ చూద్దాం, మళ్ళీ కూర్చొని ఏం పరిస్థితి అసలు. పట్టీలు కట్టే గది, ఇంజెక్షన్ డ్రెస్సింగ్. ఉన్నారా స్టాఫ్? సుమా అందరు వచ్చారా స్టాఫ్? ఈ ఆబ్ అటెండెన్స్ కదా సార్ మనకు. ఆబ్ అటెండెన్స్ అంటే ఆధార్ బేస్డ్ అటెండెన్స్ ఎస్కేప్ ఆధార్. అదే అదే ఖచ్చితంగా మనము ఆబ్ అటెండెన్స్ కూడా ఇక్కడ ఓన్లీ 100 మీటర్స్ ప్రిమిసెస్ లోపలనే వస్తుంది. 100 మీటర్స్ కాబట్టి మనకు అటెండెన్స్ రాదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు సివిల్ అసిస్టెంట్ సర్జన్? సివిల్ అసిస్టెంట్ సర్జన్ నాకు క్యాడర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్. ఓకే. ఏం బెడ్సా? ఏ లెవెల్ హాస్పిటల్ ఇది? ప్రైమరీ హెల్త్ సెంటర్ ఓన్లీ. హాస్పిటల్ బేస్ లేదు, హాస్పిటల్ బేస్ కాదు. అసలు అర్జెంట్ పేషెంట్ వస్తారు, ఇనిషియల్ గా కావాలి. దాన్ని ఎవరికి పంపిస్తారు? మనకి ఏంటంటే చెప్తాను. అయితే ఏంటంటే మన జైచల్ టౌన్ లో ఒక 4 సిఎస్సీస్ ఉన్నాయి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్. 24/7 సిఎస్సీస్ అన్నట్టు అవి. సో వాటి ఏంటంటే 24/7 డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. ఇది ఏంటంటే ప్రివెన్షన్ ఏరియా. అంటే ఏంటంటే బేసిక్ రాకుండా బీపీ, షుగర్స్, ప్రైమరీ లెవెల్ ట్రీట్మెంట్. ఇదంతా ఏదైనా ఉంటే మాత్రం ఎమ్మటే అటాచ్ చేయాలి. మనము ఇనిషియల్ ఫస్ట్ ఎయిడ్ చేసి అటాచ్ చేయొచ్చు. రాయకల్ సిఎస్సీ మనకు ఉంది కాబట్టి మనకు వెంటనే అటాచ్ చేస్తాం. ఫస్ట్ అటాచ్ చేసుకోరాదు, కాలేజీ కుర్రోళ్ళు లాగా ఉన్నాను. అది ఇప్పుడు కానీ ఫార్మసీ ఏమున్నాయి మన దగ్గర? ఏడు ఫార్మసిస్ట్ ఏడే అన్నగారు, ఏడు ఫార్మసిస్ట్ దీపిక రాస్తారా? ఫిమేల్ మనకు ఆల్మోస్ట్ అందరికి ఆల్మోస్ట్ మనకి ఏంటంటే సార్ ఎసెన్షియల్ డ్రగ్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎసెన్షియల్ అన్ని